దేవునికి వందనాలు, అందరికీ వందనాలు. నేను యేసుక్రీస్తు కృపానామమును బట్టి ఇక్కడ యేసయ్య సువార్త మనం సాధించాలని నేను నిలబడి ఉన్నాను. ఆయనకి మహిమ కలుగును గాక. నజరేయుని యేసుక్రీస్తు కృప, నజరేయుని యేసు ఆయనకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ నిత్యుడగు తండ్రి ఆయనకి మహిమ, ఆయనకే ఘనత. ఎందుకంటే ఈ లోకంలో మనం ఎంత తిరిగినా, ఎంత సంపాదించినా చివరికి చేరుకోవాల్సింది ఒక్కటే, రెండు దారులు. అయితే అగ్నిగుణము లేదా పరలోకం. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఏ ఒక్కరిని భూమి మీద రిలీజ్ చేసేది ఎవరికి లేదు, ఎవరికి గ్యారెంటీ లేదు. ఇది గ్యారెంటీ లేని జీవితం. గ్యారెంటీ లేని జీవితాన్ని నేను యేసయ్య కొరకు ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే నేను ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి వేదనలో ఉన్నా, ఎటువంటి బాధలో ఉన్నా, ఐ డోంట్ కేర్. ప్రభుత్వం ఉంటే నీకు ఐ డోంట్ కేర్. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈ లోకంలో ఉండేది కొంతకాలమే, కొన్ని దినాలే, అన్ని దినాలు మనకి కాదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు అన్నారు, నువ్వు భూమి మీద నీ హృదయాన్ని మార్చుకోమంటున్నారు, నీ మనసు మార్చుకోమంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు హృదయాన్ని మార్చుకోకుండా, మనసు మార్చుకోకుండా భూమి మీద ఏం పీకలేమో, ఇంక చచ్చిపోయిన తర్వాత ఏం పీకలే లేదు. ఎందుకంటే ఎందుకు పదవి మీరు అలా మాట్లాడుతున్నారంటే, ఆయన కూడా ఎంతకాలం సహించాలి మీతో అంటున్నారు శిష్యులతో అనే మాట, నేను మీతో ఎంతకాలం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుగురించి మారు మనసు ఉండాలి. మారు మనసు లేకుండా మనం ఇచ్చేస్తామని అది అర్థమే, జీవితమే ఒక వ్యర్థంగా మారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, యేసుకి మహిమ. వారంటీ లేదు రానిక, గ్యారంటీ లేదు రానిక, వారంటీ లేదు రానిక, గ్యారంటీ లేదు రానిక. ఎన్నుందో ఎందుకు నీక, నీది కానిది నీదంత రానిదే. ఎన్నున్నా ఎందుకు నీక, నీది కానిది నీదంత రానిదే. వారంటీ లేదు రానిక, గ్యారంటీ లేదు రానిక. ఎందుకు రాయి ఆరాటమో, ఏదైనా నీతోని పట్టికి పోవో. ఎందుకు రాయి ఆరాటమో, ఏదైనా నీతోని పట్టికి పోవో. ఎత్తిని రోగే పాపము వీడే, పరలోకము చేరు. వారంటీ లేదు రానిక, గ్యారంటీ లేదు రానిక. నోరుందని నన్ను కాకరా, డబ్బుకై గడ్డి తినకర్రా. నోరుందని నన్ను కాకరా, డబ్బుకై గడ్డి తినకరా. ఎందుకు రాయి ఆరాటమో, ఏదైనా నీతోని పట్టికి పోవో. ఎత్తుని వేడు పాపము వీడు, పరలోకము చేరు. వారంటీ లేదు రానిక, గ్యారంటీ లేదు రానిక. హల్లెలూయా, అందరికీ వందనాలు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి ప్రభావంలో ఉన్నా, నీకంటూ మనసు ఇచ్చారు దేవుడు, నాకంటూ మనసు ఇచ్చారు దేవుడు. ఆ మనసుని పాపంతోని, వ్యభిచారంతోని, డ్రింకింగ్ తోని కాదు మనం ఆలోచన చేయాలి. ఈ లోకంలో మనం జీవించుతున్నాం, ఓకే, భూమి మీదకి వచ్చే ఓకే, ఇది విడిచి ఒక దినాన్ని మళ్ళీ వెళ్ళిపోవాలి. ఎక్కడికి? హల్లెలూయా, హల్లెలూయా. రెండు దారులు, ఒకటి అగ్నిగుణము, రెండు పరలోకం. హల్లెలూయా. రెండు దారులు, ఏ దారి కావాలి మానవా? ఒకటి పరలోకం, మరొకటి పాతాళం. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ఈ సెంటర్ లో ప్రభువైనా నేను సవార్ చేయడానికి ఇచ్చిన కృపను బట్టి నీకే మహిమ ప్రభువా. ఎంతమంది చూశారో, ఎంతమంది నవ్వుకున్నారో, ఎంతమంది ధ్యానించారు ప్రభువా, వాళ్ళందరినీ విరిగి ఉన్నవాడు. సువార్త చేసిన తర్వాత నీ పాద దులిపి నువ్వు ముందు కొనసాగమని మాట ఇచ్చిన నీ మాట ప్రకారం ప్రభా, నా పాద దులిపి ఇక్కడ నుండి బయలుదేరుతున్నాను ప్రభా. నా ప్రయాణాన్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను ప్రభా. మీరే నాకు తోడు నేర్చుకుంటే మహిమ ఘనత మీ ప్రభావం మీరే తెచ్చుకొని ఈ చిన్ని సువార్త మీరే మహిమ పొందుకోమని చిన్ని
ప్రార్థన సువాత నజేడికి క్రీస్తు ప్రశస్త్రములు అది వేడుకొచ్చిన పలుకుతారు. ఆమె ఆమె